ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది కదా. సో మా ఇల్లు కూడా అలాగే ఉంది మేము లేకపోయేసరికి. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు మా పనమ్మాయి లీవ్లో ఉంది. సో ఇంకా మేమే స్టార్ట్ చేసాము. మా అమ్మ ఇల్లు ఊడ్చి తుడిచింది అని అంటే ఇల్లు ఇంకా తలతల మెలమెలా మెరిసిపోవాల్సిందే. నార్మల్గా కూడా క్లీన్ చేయదు, చాలా డీప్ క్లీన్ చేస్తుంది. అండ్ ఎక్కడ ఈ చెత్త ఉండదు. అండ్ ఇంకా మాకు హెల్ప్ చేయడానికి మా అక్క కూడా వచ్చేసింది. మా అక్క కిచెన్ అంతా క్లీన్ చేసింది. మేము ఇంకా క్లీన్ చేస్తూ ఉంటాము. మా షవరయ్య గారు తీసి పెడుతూ ఉంటాడు, ఇంకా డబుల్ పని చేసి పెడుతూ ఉంటాడు. సో పిల్లలంటే ఇంకా అలాగే ఉంటారు కదా. అండ్ ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసాము క్లీనింగ్. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. మా ఇష్టాన్ని అయితే పడుకోబెట్టేసాము ఫస్ట్. అది నిద్ర కూడా అయిపోయింది లేవడం. మాకు మాత్రం ఇంకా పని అవ్వలేదు. సో లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాము క్లీనింగ్. మా అమ్మ అయితే ఇంకా అసలు స్టార్ట్ చేసిందంటే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు తినను కూడా తినదు. ఇంకా మళ్ళీ బాల్కనీ క్లీనింగ్ స్టార్ట్ చేసింది. రేపు పనమ్మాయితో చేయించుకుందామమ్మ అన్న కూడా వినలేదు. మనం చేసినంత నీట్గా వాళ్ళు చేయరు అని చెప్తుంది. అండ్ మన పని మనం చేసుకుంటే నా సాటిస్ఫాక్షన్ అని చెప్తుంది. మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో దుమ్ము అయితే బాగా పడుతుంది. ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటుంది. మా అమ్మ అయితే ఇంకా అసలు డీప్ క్లీన్ చేస్తుంది. మా అమ్మ ఎలా అంటే రేపటి పని ఈరోజే చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చేయాలి అలా ఉంటుంది మా అమ్మతో. ఇంకా బాల్కనీ మొత్తం క్లీన్ చేసింది. అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా కడిగేసింది. ఇంకా నయ్యం ఉతికి ఆరేయలేదు. మంచిగా క్లీన్ చేసేసి కడిగేసింది దాన్ని కూడా. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళిద్దరు. మీ ఇంట్లో మీ అమ్మ మీ అక్క కూడా ఇంతేనా? అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.